నమస్కారం సార్. ఎలా ఉన్నారు? ముఖ్యమంత్రి గనక అవినీతి పరుడైతే హ్మ్. వ్యవస్థ అంతా కూడా అవినీతిమయమైపోతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల పాటు 3 టర్మ్స్ పరిపాలించారు. హ్మ్. అలాగే నందమూరి తారక రామారావు గారు ఎవరి మీద ఇలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాముకుడు. అతనికి సంపద సృష్టించడం తెలుసు, హ్మ్. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం తెలుసు, హ్మ్. పరిశ్రమలు తీసుకురావడం తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ అనే దాంట్లో స్కామ్ చేశారు కాబట్టి ఇవాళ జైల్లో ఉన్నారన్నది ఇక్కడ అధికార పక్షం వాళ్ళు చెప్తున్నారు. నాట్ ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్, చంద్రబాబు నాయుడు గారు అనేకం డెవలప్ చేశారు. హ్మ్. మచిలీపట్నంలో పోర్టు కూడా నిధులు ఇచ్చాడు. నిధులిస్తే అంటే కేవలం ఇది బురద జల్లడం లాంటిదా? అంటే బట్ట కాల్చి బురద ఇమ్మేస్తే కడుక్కునే ఉంచేవారు. సమర్థవంతమైన రాజు చేతి కింద ఉండాలని ఉంటుంది. అవును. నాకైతే చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన పరిపాలనా విధానాలకి నేను ఆకర్షితున్నాను. లోకేష్ గారిని కూడా నెక్స్ట్ అరెస్ట్ చేస్తారు. ఇక చంద్రబాబు లోకేష్ గారు లేకపోతే టీడీపీ పార్టీ ఉండదు కాబట్టి ఇక ఎలక్షన్స్కి వెళ్ళిపోవచ్చు, ఈజీగా మళ్ళీ గెలవచ్చు అన్న ఒక ఆలోచన కూడా వాళ్ళకు ఉంది, వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉందన్నది కూడా వినిపిస్తున్నాం. అది ప్రకటకాలం. అది 24 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆ, కేసులకు భయపడితే అసలు రాజకీయాల్లోకి రాం కదా. ఈయన యువతరానికి, ఆయన అన్ని తరాలకి ఆయన నాయకుడిగా ఉన్నారు, యువతరానికి ఈయన నాయకుడిగా ఉన్నారు. ఇవాళ ఇద్దరు పోరాటంలో అవాంతరాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయని మాకు తెలుసు. కేసులు పెడతారని తెలుసు, జైలుకి వెళ్తానికి సిద్ధమే, కేసులు పెట్టించుకోవడానికి సిద్ధమే. కానీ ఈ రాష్ట్రాన్ని మాత్రం వారి చేతుల నుంచి కాపాడుకుని మళ్ళీ రాష్ట్రం పాడైంది. ముఖ్యమంత్రి ఈయన వచ్చిన కాడి నుంచి ఇవాళ వరకు జరిగిన డెవలప్మెంట్ ఏంటి? ఒక్క నిర్మాణం చేశాడని చెప్పానండి. 3 రాజధానులు అక్కల ఒక రాజధాని కట్టాడా? ఒక కొత్త భవనం నిర్మాణం చేశాడా? ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా? ఇవాళ పారిశ్రామికవేత్తలు పేరు చెప్పి పారిపోతుంది. అప్పట్లో బాబు రావాలి, జాబు రావాలని చెప్పి ప్రజలంతా ఊరిని అనలా. నిజంగా బాబు గారు వస్తే జాబులు వస్తాయి, జాబ్స్ క్రియేట్ చేయగలడు ఆయన. ఇప్పుడు వైజాగ్లో ఒక సమ్మిట్ పెట్టారు సార్. సమ్మిట్లో 13 లక్షల కోట్లు పెట్టుబడి వస్తున్నాయి, రాబోతున్నాయని చెప్పి ప్రకటించారు. మరి అది కూడా జగన్ గారి గొప్పతనం కాదంటారు? పారిశ్రామికవేత్తలంతా కూడా నీ పేరు చెప్తే వాటాలు అడుగుతున్నారండి, వాళ్ళని కమిషన్లు అడుగుతున్నారు. పర్సంటేజ్ మాకేం పర్సంటేజ్ ఇస్తావు, మాకు ఎంత వాటా ఇస్తావు, నీకు పరిశ్రమ పెట్టుకోవడానికి ప్రోత్సహిస్తే మాకేంటి? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, ఓదార్పు యాత్రలు చేశాడు, బహిరంగ సభలు పెట్టారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు మీ సభలను అడ్డుకున్నాడా? మీకు అనుమతులు ఇవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, పాదయాత్రలకి అర్థమే, బహిరంగ సభలకి అర్థమే, నిరసన ప్రదర్శనకి, మౌన ప్రదర్శనకి అర్థమే, శాంతి ప్రదర్శనకి అర్థమే, హౌస్ అరెస్టులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మీరు మీ మంత్రులు కలిపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏం తప్పు చేశాడు? రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో మంచి పరిపాలన కావాలి, మంచి ప్రభుత్వం కావాలి, ఇవాళ అవినీతిమయమైపోయి రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అదే అంటున్నారు. ఇవాళ ఒకే మనోభావాలు కలిగినటువంటి వ్యక్తులు ఒకే ఆశయంతో ఇద్దరు కలిసి ఇవాళ వైఎస్ఆర్ పార్టీని గద్దెదించడం కోసం కలిసి పనిచేద్దాం అనుకున్నారు, పనిచేస్తున్నారు. జగన్ గారే మళ్ళీ వస్తే డెవలప్ చేయలేరా? చేశారుగా. ఈ 5 ఏళ్లలో ఆయన చేసిన డెవలప్మెంట్ అంతా చూస్తున్నాంగా. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి అవినీతిలో నెంబర్ 1. ఆయన అభివృద్ధిలో నెంబర్ 1, ఈయన అవినీతి. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. నిజంగా చాలా నాకు ఒక గ్రేట్నెస్ ఫీలింగ్ మీతో ఇలా ఇంటర్వ్యూ చేయడం. సో జనరల్ ఇప్పుడు పాలిటిక్స్ అన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఎలా ఉంది సార్ ఆంధ్రాలో పాలిటిక్స్? మీకేమనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్ అన్నీ చూస్తూ ఉంటే? ఇదివరకటి పరిపాలనా విధానం వేరు, ఇవాళ పరిపాలన విధానం చాలా వ్యత్యాసం ఉంది. గతంలో పొలిటికల్గా హుందాతనంగా ఉండేవాళ్ళు, చెడ్డ పేరు రాకుండా పరిపాలన జరిగేది. చెడ్డ పేరు రాకుండా అంటే విచ్చలవిడి అవినీతి, కక్ష సాధింపు ధోరణి. ఇవాళ నేరం చేయకుండా నేరస్తుడిగా కేసులు పెడుతున్నారు, నేరం చేసిన వాళ్ళని నిర్దోషిగా బయటకు తప్పిస్తున్నారు. ఇది గతంలో ఇప్పుడు లేదు. గతంలో పరిపాలించేవాడు చెడ్డ పేరు రాకుండా పరిపాలించాలి అనే కోరిక ప్రతి నాయకుడికి ఉండేది. అంటే నేను ఒక ముఖ్యమంత్రి చేశాను, నేను ఒక మంత్రి చేశాను, నేను చాలా చెడ్డ పేరు రాకుండా అతను చాలా మంచి పేరు తెచ్చుకోవడం కోసం ట్రై చేసేవాడు.
ఎక్కడ కూడా అవినీతి మార్కలు రాకుండా జాగ్రత్త పడేవాడు. అది పూర్వం పొలిటీషియన్ యొక్క లక్షణం. అవును. అది గతంలో ఉన్న పొలిటీషియన్స్ అందరూ కూడా అంత హుందాగానే వ్యవహరించారు. ఇప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన ఆస్తి అంతా కూడా రాజకీయాలు నాశనం చేసుకున్న వ్యక్తి. దగ్గాడు గోపాలరెడ్డి గారు, అలాగే కాసు బ్రహ్మానంద రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి గారు, దామోదరం సంజీవయ్య గారు, ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వీరంతా కూడా పరిపాలించారు. అంటే డబ్బు ఒక రాజకీయ నాయకుడు డబ్బు సంపాదించుకుంటే తప్పనిసరిగా చెడ్డ పేరు వస్తుంది. అవును. డబ్బు సంపాదించుకోవాలి, అవినీతికి పాల్పడితే ఆ ప్రభుత్వం అందరూ అవినీతి పరులు అయిపోతారు. అవును. ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి కనుక అవినీతికి పాల్పడితే మంత్రులు అవినీతి పరులు అవుతారు, బ్యూరోక్రాట్స్ అవినీతి పరులు అవుతారు, ఎమ్మెల్యేలు అవినీతి పరులు అవుతారు, ఎమ్మెల్యే అనుచరులు అవినీతి పరులు అవుతారు. వ్యవస్థ అంతా కూడా పాడైపోతుంది. ఇవాళ మీరు అడిగారు కాబట్టి తేడా ఏంటి, మీరు రాజకీయాల్లో వ్యత్యాసం ఏంటి అడిగారు కాబట్టి గతంలో ఉన్న రాజకీయాలు చాలా హుందాగా. ఇప్పుడు ఒకవేళ ఈసారి చంద్రబాబు నాయుడు గారు రాలేదు, రాజశేఖర రెడ్డి వచ్చాడు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో వచ్చారు, ఎవరు వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనా కాలం వాళ్ళు చేయాలనుకున్న మేనిఫెస్టో ప్రకారంగా వాళ్ళ అభివృద్ధి పనులు ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటే, లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఏమైనా చేయాలనుకుంటే వాటిని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళ మేధస్సు అంతా కూడా దానికి ఉపయోగించేవాళ్ళు. ఇవాళ హౌ టు మేక్ మనీ, వాళ్ళ ఎలక్షన్లన్నీ కూడా కంప్లీట్ ఇప్పుడు డబ్బు సంపాదన మీదే ఉంది. ఇవాళ రాష్ట్రంలో పొలిటికల్ వాల్యూస్ పోయింది. ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలంటే మాకు కూడా ఇటువంటి రాజకీయాల్లో ఉండాలా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలంటే రాజకీయాల్లో విలువలు లేనప్పుడు అందరూ పొలిటికల్గా కరప్ట్ అయిపోతుంటే, ఇప్పుడు చెప్పే కదా ముఖ్యమంత్రి గనక అవినీతిపరుడైతే వ్యవస్థ అంతా కూడా అవినీతిమయమైపోతుంది. అతను మంత్రులు చేస్తారు, ఎమ్మెల్యేలు చేస్తారు, బ్యూరోక్రాట్స్ చేస్తారు, అధికారులు చేస్తారు, వ్యవస్థలన్నీ కూడా అవినీతిమయమైపోతాయి. కాబట్టి ఈ వ్యవస్థ మారటం కోసం ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరికాడు డబ్బు సంపాదించి జగన్ గారు వచ్చిన తర్వాతే ఈ మార్పు, అంటే ఈ వ్యవస్థలో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల పాటు 3 టర్మ్స్ పరిపాలించాడు. అలాగే నందమూరి తారక రామారావు గారు తీశారు. ఎవరి మీద ఇలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు. ఎవరు కూడా అవినీతిమయం చేసేలేదు. ఇవాళ అవినీతిమయం చేయకుండా కాపాడాలి వ్యవస్థని. ఇప్పుడు మనమే కరెక్ట్గా లేకపోతే మన వెనకాల ఉన్న మనుషులు కరెక్ట్గా ఉండరు. కాబట్టి ఇవాళ ప్రజలు నాకెందుకులే అని ఊరుకోకూడదు. ప్రజలు నిజాయితీ పరులకు ప్రాధాన్యత ఇస్తేనే నిజాయితీ పరులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. నిజాయితీ పరులకు విలువ లేదనుకో, నేను ఎందుకు నిజాయితీ పరుడుగా ఉండాలి, నేను నిజాయితీ పరుడుగా అని ఆలోచిస్తారు. మంచి వాళ్ళు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అవినీతి పరులను పక్కన పెట్టండి, అవినీతి పరులని రాజకీయంగా బుద్ధి చెప్పండి. రాజకీయాల్లో నీలాంటి వాడికి చోటు లేదు అని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, ఓటర్స్ నిర్ణయం తీసుకోవాలి. ఓటర్సు ప్రజలు కూడా ఆలోచించాల్సిన సమయం. ఎటువంటి వారు అధికారంలో ఉండాలి, ఎటువంటి పరిపాలనలో ఉండాలి, అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి, వ్యవస్థలను కట్టడి చేసేవాడు కావాలి, అదుపు తప్పకుండా కాపాడేవాడు కావాలి. ఇవాళ ఎవరైతే తప్పు చేస్తున్నారో తప్పు చేసేవాడిని మందలించేవాడు, అదుపు చేసేవాడు, తప్పంటే అయినోళ్ళకి దోచిపెట్టడం, లేకపోతే డబ్బులకి అమ్ముడుపోవటం, ఇలాంటి పనులన్నీ చేసేవాళ్ళని రాజకీయంగా ఎంటర్టైన్ చేయకూడదు. అది ప్రజల చేతిలో ఉంది, ఓటర్స్ చేతిలో ఉంది. ఓటర్స్ ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని బాగుపడాలంటే నిజాయితీ పరులు, అభివృద్ధి కాముకులు. ఇప్పుడు కొంతమందికి తెలివితేటలు ఉంటాయి, తెలివితేటలతో ఉద్యోగాలు సృష్టించగలరు, ఆర్థికంగా మన రెవెన్యూ లోటు లేకుండా రెవెన్యూ ఆదాయం పెరిగేలాగా చేయగలరు, రాష్ట్రాన్ని డెవలప్ చేయగలరు, పరిశ్రమలు తేగలరు. ఇప్పుడు అలాంటి పనులన్నీ చేసేవాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా నేను చెప్పబోయేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాముకుడు. అతనికి సంపద సృష్టించడం తెలుసు, రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం తెలుసు, పరిశ్రమలు తీసుకురావడం తెలుసు, ఈ రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్యను పోగొట్టడం తెలుసు, ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలన్న తపన ఉంది ఆయనకి. దానికి కఠోరమైన శ్రమ కావాలి, విజన్ కావాలి, చిత్తశుద్ధి కావాలి, నిజాయితీ పరులు అయి ఉండాలి. అప్పుడు ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి.
వాళ్ళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు అంత విజన్ లేదు. ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు సార్, బట్ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే దాంట్లో స్కామ్ చేశారు కాబట్టి ఇవాళ జైల్లో ఉన్నారన్నది ఇక్కడ అధికార పక్షం వాళ్ళు చెప్తుంది. ఫస్ట్ 370 కోట్లు అన్నారు, రీసెంట్గా 27 కోట్లు పార్టీకి వచ్చాయి, అవి మొత్తం స్కామ్ అని చెప్పేసాను. అంటే ఈ పరిణామాలన్నీ వీటి గురించి మీరేమంటారు? ఏమండి, కొన్ని లక్షల కోట్లు రాష్ట్రం అభివృద్ధి కోసం ఖర్చు పెడతా ఉంటాం. అవును. జీతభత్యాల కోసం ఖర్చు పెడతాం, రోడ్ల కోసం ఖర్చు పెడతాం, మౌలిక సదుపాయాలు కలవజేయడం కోసం ఖర్చు పెడతాం, వైద్యం కోసం ఖర్చు పెడతాం, విద్య కోసం ఖర్చు పెడతాం, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం. ఒకటి కాదండి, చాలా పద్ధతులు ఉంటాయి. అవును. ఖర్చు పెట్టిన దాంట్లో కమిషనర్ డబ్బులు కాజేశారంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఒక మంత్రివర్గం ఉంటుంది, మంత్రివర్గంలో చీఫ్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీస్, ఒక వ్యవస్థ ఉంటుంది. 100 మంది చెక్ చేస్తేనే అది జీవో. ఇప్పుడు ఒక అభివృద్ధి రోడ్డు వేయాలి అనుకున్నారు, ఈ రోడ్డుకి ఎస్టిమేట్ తయారు చేస్తారు. ఫస్ట్ ఈ రోడ్డుకి ఎంత ఖర్చు అవుతుంది, ఇదో ఒక 500 కోట్లు అవుతుంది. ఇప్పుడు మచిలీపట్నం టు విజయవాడ రోడ్డు ఉంది, ఒక 700 కోట్ల రూపాయలు. 700 కోట్ల రూపాయలు ఏం ఖర్చు పెడతారు? వంతులకి ఎంత అవుద్ది, రోడ్డుకి ఎంత అవుద్ది, సిమెంట్ రోడ్లకి ఎంత అవుద్ది, ల్యాండ్ ఎక్విజిషన్కి ఎంత అవుద్ది, ఇలాంటివన్నీ లెక్కలేసి ఒక డిపిఆర్ తయారు చేస్తారు. డిపిఆర్ని అందరూ చెక్ చేసి ఆమోదిస్తారు. దానికి డబ్బులు శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేసేస్తే అందులో ఆ రోడ్ వేసిన దాంట్లో డబ్బులు తీసేసుకున్నారు, నారాయణ గారు తీసేసుకున్నారు, చంద్రబాబు గారు తీసేసుకున్నారంటే అది అది దానికి వ్యవస్థ ఉంటుంది. దాని కింద అధికారులు ఉంటారండి. నేషనల్ హైవే అధికారులు ఉంటారు, స్టేట్ హైవే అధికారులు ఉంటారు. ఇలా ప్రతి దానికి స్కిల్ డెవలప్మెంట్ మీద కానీ, లేదా ఇప్పుడు విద్య కోసం బోడంత ఖర్చు పెడతా ఉంటారు, వైద్యం కోసం బోడంత ఖర్చు పెడతా ఉంటారు. అందులో రూపాయి కూడా తేడా రాకుండా కాపలా కాయటానికి బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ల ఇంకా కింద అధికారులు ఉన్నారు. అందరూ కలిపి దాంట్లో ఏ రకమైన అవకతవకలు జరగకుండా కాపలా కాస్తారు. దాంట్లో నాట్ ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్, చంద్రబాబు నాయుడు గారు అనేకం డెవలప్ చేశారు. మచిలీపట్నంలో పోర్టు కూడా నిధులు ఇచ్చాడు. నిధులు ఇస్తే భూసేకరణ కోసం ఇచ్చాడు ఆయన, భూసేకరణ చేశారు. అందులోంచి డబ్బులు కాజేశారని. అంటే కేవలం ఇది బురద జల్లడం లాంటిదా? అంటే బట్ట కాల్చి అలా అంటారా? ఇప్పుడు ఖచ్చితంగా బురద చిమ్మేస్తే కడుక్కునే ఉంటే ఎవరిది? మళ్ళీ ఇదే చంద్రబాబు ఎవరి మీద అయితే బురద పడిందో వాళ్ళే కడుక్కోవాలి. ఇప్పుడు ఇవాళ రోజున అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి అధికారులు తను ఏం చెప్తే అది తానా అంటే తందానా అంటున్నారని చెప్పి వాళ్ళందరినీ ఉపయోగించుకుని ఇవాళ రోజున అబద్ధపు కేసు బనాయించి, ఇవాళ రోజున తప్పుడు సాక్ష్యాలు సృష్టించి, కోర్టు వారిని కూడా తప్పుదారి పట్టించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తాత్కాలికంగా లోపల పెడితే పెట్టచ్చు. కానీ ఉన్నతమైన న్యాయస్థానాలు ఉంటాయి. ఏ న్యాయస్థానాన్ని కూడా వీళ్ళు ప్రభుత్వం వారు చెప్పిన ఇదంతా కరెక్టా కాదా, ఈ సాక్ష్యాలన్నీ కరెక్టా కాదా, ఇందులో గ్రౌండ్ రియాలిటీ ఉందా లేదని మళ్ళీ న్యాయ వ్యవస్థ దాన్ని పునఃపరిశీలన చేస్తాయి. ఇప్పుడు రిమాండ్లో పెట్టినంత మాత్రాన నేరస్తుడు కాదు, నిందితుడు. నిందితుడు అని ఎవరి మీదైనా కేసు పెట్టవచ్చు, నిందారోపణలు చేయవచ్చు. దాని మీద నిందితుడా కాదా అనేది మళ్ళీ కోర్టు పునఃపరిశీలన చేస్తుంది, చేసి బెయిల్ ఇస్తారు. ఇవాళ నేరస్తుడు కాదైనా నింద ఎవరి మీదైనా వేయచ్చు. జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం ఉంది కాబట్టి నిందారోపణలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు 4 సాక్ష్యాలు సృష్టించాడు. కానీ ఆ సాక్ష్యాలు నిజమైన సాక్ష్యాలా, అబద్ధపు సాక్ష్యాలా, నిజంగా డబ్బు నీకు చేరిందా, వీళ్ళిద్దరి మధ్య మాట్లాడడం జరిగినాయా అన్నీ కోర్టు పరిశీలిస్తుంది. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా క్లీన్ చిట్గా, ఎందుకంటే న్యాయస్థానాలు ఆలోచిస్తాయి. పోలీసులు పెట్టినంత మాత్రాన యథాతథంగా కళ్ళు మూసుకుని వాళ్ళు వినరు. వాళ్ళు కూడా వాళ్ళ అనుభవంతో ఇందులో గ్రౌండ్ రియాలిటీని వాళ్ళు తెలుసుకుని చంద్రబాబు నాయుడు న్యాయం జరుగుతుంది. తప్పనిసరిగా నిర్దోషి అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ పరిణామంతో టీడీపీ పార్టీ మొత్తం డీలా అయిపోయింది, డైల్యూట్ అయిపోయింది, టీడీపీ పార్టీ పని అయిపోయింది ఇక అన్నట్టు బయట ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత అలాంటి పరిస్థితి ఉందా టీడీపీ పార్టీ? తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన కేడర్ ఉన్నారు. వాళ్ళు ఒక మంచి ఆశయంతో ఆ పార్టీలో చేరిన మనుషులు. డబ్బు సంపాదించుకుందామనో అధికారం చెలాయిద్దామనో వచ్చినవాడు కాదు. ఒక మంచి పరిపాలన నందమూరి తారక రామారావు గారు ఉన్నారు,
లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీరి హయాంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయగలం, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఒక పవిత్రమైన ఆశయంతో వచ్చారు తప్ప పార్టీని అడ్డం పెట్టుకుని ₹4 సంపాదించుకున్న కేడర్ ఎవరు రాలేదు. వీరంతా కూడా నందమూరి తారక రామారావు గారి సమయం నుంచి చంద్రబాబు నాయుడు గారు వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఆయన అడ్మినిస్ట్రేషన్కి ఇష్టపడి చాలామంది వచ్చారు. ఇప్పుడు పరిపాలకుడు సమర్థుడైతే సమర్థవంతమైన రాజు చేతి కింద ఉండాలని ఉంటుంది. నాకైతే చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన పరిపాలనా విధానాలకి నేను ఆకర్షితున్నాయ్యా. ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి, కష్టపడి పనిచేస్తాడు, తన వాళ్ళు తప్పు చేసినా కూడా ఊరుకోడు. అది కదా మనం కోరుకోవాల్సింది. నేను అలాంటి ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి అలా నాలాంటి వాళ్ళు చాలామంది ఆ పార్టీలో చేరారు. వాళ్ళకి అధికారం డబ్బు అక్కర్లా. అనేక సార్లు రామారావు గారు కూడా అధికారం పోగొట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పోగొట్టుకున్నారు. అయినా కూడా ఆ కేడర్ అలాగే ఉంటుంది. కారణం ఏంటంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న, రామారావు గారి మీద ఉన్న ఒక నమ్మకంతో చేరినటువంటి వ్యక్తులు. వీడు మంచి పరిపాలన ఇవ్వగలరు, వీళ్ళు సమర్థమైన పరిపాలకులు, వీళ్ళ దగ్గర విజన్ ఉంది, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు, ప్రజల సమస్యలు పరిష్కరించగలరు, ఇలాంటి మనోభావాలతో చేరిన వాళ్ళే తప్పి పార్టీలో ఏదో సంపాదించుకుందాని వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆ కేడర్ చెక్కు చెదరలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాబ్లం వచ్చినా కేడర్ అంతా కూడా యాక్టివేట్ అయ్యారు. యాక్టివేట్ ఇప్పుడు ఎందుకంటే మూలలో ఉన్న ముసలమ్మ కూడా లేచి వచ్చి 95 ఏళ్ల ముసలమ్మ నిన్న ఒక ఆవిడ వచ్చి చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు. పసిపిల్లలు కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రెండు అవినాభావ సంబంధం. కేడర్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు. ఎప్పుడు కూడా అది నిరంతర పోరాటం. చెక్కు చెదరని కేడర్ ఎవరికైనా ఉన్నారంటే తెలుగుదేశానికి. తప్పనిసరిగా వాళ్ళు అలాగే ఉంటారు. కారణం అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి రాజకీయాల్లో, ఒడిదుడుకులు ఉంటాయి. ఒక్కోసారి అధికారం రావచ్చు, ఒక్కోసారి పోవచ్చు. అవతల వాళ్ళని జనాన్ని ప్రభావితం చేసి డబ్బుతోటో లేకపోతే మాయ మాటలతోటో అధికారంలోకి రావచ్చు. కానీ ఈ కేడర్ మాత్రం అలాగే మళ్ళీ అధికారం రావటం కోసం నిరంతరం పోరాటం చేస్తారు. అధికారంలోకి వచ్చే దేనికి? ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసుకుందామని. కాబట్టి నెంబర్ 1 కేడర్ తెలుగుదేశానికి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ గారి మీద కూడా అనేక కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు లోకేష్ గారిని కూడా నెక్స్ట్ అరెస్ట్ చేస్తారు. ఇక చంద్రబాబు లోకేష్ గారు లేకపోతే టీడీపీ పార్టీ ఉండదు కాబట్టి ఇక ఎలక్షన్స్కి వెళ్ళిపోవచ్చు, ఈజీగా మళ్ళీ గెలవచ్చు అన్న ఒక ఆలోచన కూడా వాళ్ళకు ఉంది, వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉందన్నది కూడా అది వినిపిస్తున్నమాట. అవి పగటకలవు. ఎందుకంటే లోకేష్ బాబు గారి మీద కూడా కేసులు పెట్టచ్చు. 24 కేసులు ఇచ్చారు. 24 కేసులు ఆయన మీద. కేసులకు భయపెడితే అసలు రాజకీయాలకు రాం కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన వేలో ఆయన ఫైట్ చేసుకుంటూ వెళ్తున్నాడు, లోకేష్ గారు కూడా ఆయన వేలో ఆయన ఫైట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈయన యువతరానికి ఆయన అన్ని తరాలకి ఆయన నాయకుడిగా ఉన్నారు, యువతరానికి ఈయన నాయకుడిగా ఉన్నారు. ఇవాళ ఇద్దరు పోరాటంలో అవాంతరాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయని మాకు తెలుసు. కేసులు పెడతారని తెలుసు, జైలుకి వెళ్తానికి సిద్ధమే, కేసులు పెట్టించుకుంటే సిద్ధమే. కానీ ఈ రాష్ట్రాన్ని మాత్రం వారి చేతుల నుంచి కాపాడుకుని మళ్ళీ రాష్ట్రం పాడైపోయిందండి. ఇవాళ మనది విభజించబడ్డ రాష్ట్రం ఏ రకంగా పాడైపోయింది అంటారు? ఇప్పుడు పరిశ్రమలు రావట్లా. అసలు మెయిన్ ఏంటి, మనకి ఏం కావాలంటే నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యకి మనకి పరిశ్రమలు రావాలి, సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హయాంలో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెంది చాలామందికి ఉద్యోగ అవకాశాలు. హైదరాబాద్ని సైబరాబాద్ కింద డెవలప్ చేసుకున్నాడు. ఇవాళ రాష్ట్రం విడిపోయింది, మనం హైదరాబాద్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ ఒక హైదరాబాద్ని సృష్టించుకోవాలి. మనం హైదరాబాద్ని సృష్టించుకోవాలి అంటే టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా పరిశ్రమలు తీసుకొచ్చాడు, కియా మోటార్స్ కానీ మొత్తం చాలా పరిశ్రమలు తీసుకొచ్చాడు. రాజధాని నిర్మాణానికి భూసేకరించాడు. రాజధాని నిర్మాణం చేస్తూ ఉండగా అసెంబ్లీ నిర్మాణం అయింది, సెక్రటరియట్ అయిపోయింది, హైకోర్టు అయిపోయింది. దాదాపుగా 90% ఆఫ్ ద క్యాపిటల్ నిర్మాణం అయిపోయింది. భూమి కూడా ఎత్తుకోవాల్సిన పని లేదు. ఇవాళ ఇతను వచ్చి ఊరినే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చేస్తుంది, అక్కడే రాజధాని నిర్మాణం చేస్తే దానికి స్ఫూర్తి అయినా కదా, దాని డిజైనర్ చంద్రబాబు కదా. మళ్ళీ అక్కడ రాజధాని ఉండకూడదు, చంద్రబాబు నాయుడు గారి పేరు రాకూడదు అని చెప్పి విశాఖపట్నం రాజధాని అంటాడు. 3 రాజధానులు అంటాడు. ఒక రాజధానికి దిక్కులేదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి నుంచి తప్పుని ఈయన ముఖ్యమంత్రిగా ఈయన వచ్చిన కాడి నుంచి ఇవాళ వరకు జరిగిన డెవలప్మెంట్ ఏంటి? ఒక్క నిర్మాణం చేశాడని చెప్పానండి.
3 రాజధానులు అక్కల ఒక రాజధాని కట్టాడా? ఒక కొత్త భవనం నిర్మాణం చేశాడా? ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా? ఇవాళ పారిశ్రామికవేత్తలు ఇతని పేరు చెప్తే పారిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు వచ్చారు. సింగపూర్ నుంచి వచ్చారు, మలేషియా నుంచి వచ్చారు, ఇవాళ జపాన్ నుంచి వచ్చారు. ఇవాళ చాలా చోట్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్ అంటే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాడు. పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు సంపాదిస్తాడు. ఇవాళ నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగాలు అవకాశాలు. ఇప్పుడు అప్పట్లో బాబు రావాలి, జాబు రావాలని చెప్పి ప్రజలంతా ఊరిని అనలా. నిజంగా బాబు గారు వస్తే జాబులు వస్తాయి, జాబ్స్ క్రియేట్ చేయగలడు ఆయన. ఇవాళ రోజున బాబు గారి మీద ఎన్ని కేసులు పెట్టినా, లోకేష్ మీద ఎన్ని కేసులు పెట్టినా, లోకేష్ గారికి కూడా తెలుసు. లోకేష్ గారు కూడా ఇవాళ ప్రజల్లో మంచి పట్టు సంపాదించారు. ఆయన పాదయాత్ర అంటే గతంలో ఎప్పుడు కూడా కనీ విని ఎరిగిన రీతిలో ఒక జైత్రయాత్రలాగా సాగుతూ ఉంది. ఒక పెనంలూరులో 12:30 గంటల సేపు, పెనంలూరు నియోజకవర్గం దాటడానికి 12:30 గంటలు పట్టింది. దట్ ఈస్ రికార్డు. లోకేష్ బాబు పాదయాత్ర ఎన్నాళ్ళు చేసిన అన్నాళ్ళల్లో కూడా ఇది మాత్రం ఒక రికార్డు. మధ్యాహ్నం పాదయాత్రకు కూడా బ్రేక్ పడిపోయింది. పడినామండి మళ్ళీ మొదలు. ఇప్పుడు ఇవాళ తాత్కాలికంగా నువ్వు కుటిల రాజకీయాలు చేసి చంద్రబాబు గారిని లోకేష్ని అడ్డుకోగలమేమో కానీ మళ్ళీ వీటన్నిటిని అధిగమించి తట్టుకొని నువ్వు ఎన్ని కేసులు పెడితే బెయిల్ తెచ్చుకుంటాం, కోర్టుకి వెళ్తాం, న్యాయం అడుగుతాం, కోర్టులో మాకు న్యాయం జరుగుద్ది, మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్తాం. ఇప్పుడు గతం గుర్తు తెచ్చుకోండి, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, ఓదార్పు యాత్రలు చేశాడు, బహిరంగ సభలు పెట్టారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు మీ సభలను అడ్డుకున్నాడా? మీకు అనుమతులు ఇవ్వలేదా? సభలకు అనుమతులు ఇచ్చాడు, పోలీసు బందోబస్తు ఇచ్చాడు, మీ పాదయాత్రలకి అనుమతులు ఇచ్చాడు, పోలీసు బందోబస్తు ఇచ్చాడు. ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా మీ పాదయాత్రలను సజావుగా సరిగేలాగా ఆయన సహకరించారు. అది హుందాతనం, ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన విధానం అది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, పాదయాత్రలకి అడ్డమే, బహిరంగ సభలకి అడ్డమే, నిరసన ప్రదర్శనకి, మౌన ప్రదర్శనకి అర్థమే, శాంతి ప్రదర్శనకి అర్థమే, హౌస్ అరెస్టులు. ఇవాళ రోజున రాజకీయంగా అధికారంతో, పోలీసు బలంతో, కుట్రతో నువ్వు అదుపు చేయాలని, తొక్కేయాలని చూస్తూ ఉన్నావు. ఇవేవి తాత్కాలికంగా నువ్వు ఏమైనా చేయగలమేమో కానీ ప్రజల ఓటుతో నువ్వు ఎన్ని ఆపగలవు కానీ ప్రజల ఓటును ఆపగలవా? ప్రజల నిర్ణయాన్ని ఆపగలవా? ఇవాళ రాష్ట్రం పారిశ్రామికవేత్తలంతా కూడా నీ పేరు చెప్తే వాటాలు అడుగుతున్నారండి, వాళ్ళని కమిషన్లు అడుగుతున్నారండి. పర్సంటేజ్, మాకేం పర్సంటేజ్ ఇస్తావు, మాకు ఎంత వాటా ఇస్తావు, నీకు పరిశ్రమ పెట్టుకోవడానికి ప్రోత్సహిస్తే మాకేంటి అని అడుగుతున్నారు. పారిశ్రామికవేత్తలతో పారిపోతున్నారు. ఇప్పుడు వైజాగ్లో ఒక సమ్మిట్ పెట్టారు సార్. సమ్మిట్లో 13 లక్షల కోట్లు పెట్టుబడి వస్తున్నాయి, రాబోతున్నాయని చెప్పి ప్రకటించారు కదా. మరి అది కూడా జగన్ గారి గొప్పతనం కాదంటారు? మాటలదేముందండి, మాటలాగే కౌరులే కదా. నిజంగా ఏ పారిశ్రామికవేత్తను వచ్చాడా, వాడికి ఏమైనా భూములు కేటాయించారా, అసలు ఆ పరిశ్రమ ఏంటి, ఆ పరిశ్రమలో ఎంత పెట్టుబడులు పెడతారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎన్నాళ్ళలో ఆ పరిశ్రమ ఫోర్స్లోకి వస్తుంది, ఇవి కదా గ్రౌండ్ రియాలిటీ కదా కావాలి. నోటి మాటలతో పత్రికా ప్రకటనలు నేను 13 లక్షల కోట్లతో పెడుతున్నాను, లేకపోతే 50 లక్షల కోట్లతో పెడుతున్నాను అని అబద్ధాలు మనకు కనపడాలి కదా. ఏ పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రానికి వచ్చాడు? ఎవరు వస్తారు? నీతో పాటు వాటాలు కలిసి ఈ రాష్ట్రాన్ని దోసుకునే వాళ్ళు వస్తారు, కానీ నిజమైన పారిశ్రామికవేత్తలు రారు. ఇవన్నీ కూడా అబద్ధాలు. ఇప్పుడు జగన్ గారు ముఖ్యంగా నమ్ముకున్నది కూడా ఈ నవరత్నాల స్కీమ్స్ అన్నారు. ఇప్పుడు ఆయన అతిపెద్ద ధైర్యం కూడా ఏదో రకంగా ప్రతి నెల ఆయన బటన్ నొక్కుతున్నారు, ప్రతి కుటుంబానికి ఏదో రకంగా ఎంతో కొంత అమౌంట్ అనేది వెళ్తూ ఉంది. ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మాకు ఓటేస్తారు కాబట్టి 175 మేము గెలుస్తామన్నది కాన్ఫిడెంట్ జగన్ గారు. సంక్షేమ పథకాలకే కనుక ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలకి ద్వారా ఓటు సంపాదించాలని కోరుకోవాలి. 200 రూపాయలు ఉండే పెన్షన్ 2000 చేశాడు. ఒకేసారి 200 రూపాయలతో మనిషి బతకగలడా, వాడి అవసరాలు తీరతాయా అని ఆయన ఆలోచించాడు. చాలా సొమ్ము, చాలా డబ్బు ఖర్చు పెడతా ఉంటాం. ఈ పేదవారికి, వెనక ఎవరు దిక్కు లేని వాళ్ళకి ప్రభుత్వ సహకారం అవసరం అనుకున్న వాళ్ళకి 200 రూపాయలతో వాళ్ళ అవసరాలు తీరవు కాబట్టి 2000 రూపాయలు చేశాడు.
ఒక్కసారి 200 తీసుకునే వాళ్ళకి 2000 వచ్చేటప్పటికి వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చింది, బతకగలమని ధీమా వచ్చింది, వాళ్ళకు విలువ వచ్చింది. ఇంట్లో పిల్లలు కూడా తల్లిదండ్రులు గౌరవంగా చూడటం మొదలెట్టారు. ఆ రోజున చంద్రబాబు సంక్షేమ పథకాలు అనేది మొట్టమొదటిగా మొదలుపెట్టింది నందమూరి తారక రామారావు గారు. కూడు గుడ్డ, ఈ ఇల్లు, గూడు గూడు కూడు గుడ్డ గూడు, ఒక శాశ్వతమైన ఇల్లు కట్టించింది ఆయనే, బట్టలు ఇచ్చింది ఆయనే ఆప్కో నుంచి, అలాగే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది ఆయనే. ఇవాళ మన నందమూరి తారక రామారావు గారు సంక్షేమ పథకాలకు ఆద్యుడు. చంద్రబాబు నాయుడు గారు వాటిని ఇంకా మెరుగుపరిచి అనేకం చేసుకుంటూ వెళ్ళాడు. సంక్షేమ పథకాలు చూసి కాదు ఓట్లే. సంక్షేమ పథకం అనేది దట్ ఈస్ డ్యూటీలో ఒక భాగం, అది డ్యూటీలో ఒక భాగం అంతే తప్ప ఇప్పుడు చదువు లేని వారికి చదువు చెప్పించే అవకాశం. ఇప్పుడు మేము ఎలిమెంటరీ స్కూల్లో చాలామందికి మన గురుకుల పాఠశాలలో కానీ లేకపోతే ఇంకో పాఠశాలలో కానీ స్టూడెంట్స్కి చదువుకోవడానికి మంచి ఆహారం అది ఇది పెట్టిస్తాం. వాళ్ళు మనకు ఓట్లు వేస్తారా? సంక్షేమ పథకాల్లో ఓట్లు ఆశించి కాదు, సో డెవలప్మెంట్ చూసి ఓట్లు వేయాలి. రాష్ట్రాన్ని డెవలప్ చేశాడా లేదా? ఇవాళ రోడ్లు, ఏ రోడ్డు ప్రయాణం చేసినా కూడా గొంతలమయం. నిన్న నా టైర్ పంచర్ అయిపోయింది, కొత్త టైరు, వారంటీ ఉంది కాబట్టి మళ్ళీ ఆ టైర్ని వారంటీ రీప్లేస్ కోసం పంపించాను. రోడ్డు బాగోపోతాం ఏంటి అనేది అడుగున అనుభవిస్తూనే ఉన్నాం. ఎందుకంటే రోజు తిరగాలి కదా, మేము తిరుగుతుంటే ఏం కర్మరా బాబు, ఈ రోడ్లు ఏంటి, ఈ కర్మ ఏంటి. ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి కనీసమైన బాధ్యత రోడ్లు డెవలప్ చేసుకోవాలి. వైద్యం, విద్య ఎక్కువ డబ్బు దాన్ని ఖర్చు పెట్టు, అందరిని విద్యావంతులు చేయి, పేదవారికి అందరికీ కూడా ఉచిత వైద్యం చేయి. ఇవాళ రోజున హాస్పిటల్లో ఎక్కడంత ఉందో, కార్పొరేట్ హాస్పిటల్కి పోతున్నారు సరైన వైద్యులు లేక, సరైన వైద్య సదుపాయాలు లేక. ఇవాళ రోడ్లు దారుణంగా ఉన్నాయి, నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు రోడ్డు అమ్మట. ఇవాళ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, రెవెన్యూ లోటు, అప్పుల పాలు అయిపోయింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలంటే ఒక టర్మ్ సాల్వ్. చంద్రబాబు లాంటి సమర్థత నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు వచ్చి అంత కష్టజీవి రావాలి. ఆయన అహర్నిశలు కష్టపడి, జగన్ గారే మళ్ళీ వస్తే డెవలప్ చేయలేరా? చేశారుగా. ఈ 5 ఏళ్లలో ఆయన చేసిన డెవలప్మెంట్ అంతా చూస్తున్నాగా. అవినీతిలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధిలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి, అవినీతిలో నెంబర్ 1. ఆయన అభివృద్ధిలో నెంబర్ 1, ఈయన అవినీతిలో నెంబర్ 1. మరి ఏ కాన్ఫిడెన్స్ తోటి 175 కొడతా, ఇంక్లూడింగ్ కుప్పం కూడా మేమే గెలుస్తామని వాళ్ళు ప్రతి సభలోని ఇదే చెప్తుంటారు. ఏ కాన్ఫిడెంట్ ఉంటుంది అంటారు? మరి ఇప్పుడు వాళ్ళ అధైర్యం, వాళ్ళ పరిపాలన, వాళ్ళు ఓడిపోతున్నామని వాళ్ళకి తెలుసు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన మాతో కలిస్తే మీకేంటి బాధ? మేము ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో మీకేంటి బాధ? మీకేం సంబంధం? మాకు ఒకే అభిప్రాయాలు ఉన్న వాళ్ళం, మేమంతా కలిపి ఒకే తాటి మీదకి వస్తాం. మా అందరి గోల్ ఒకటే, అవినీతిపరుడైనటువంటి నిన్ను నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యానికి విలువలు లేని మనిషి నువ్వు, నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికిరాడు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవినీతిమయమైపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అది పవన్ కళ్యాణ్ గారిది అదే గోల్, చంద్రబాబు నాయుడు గారిది అదే గోల్. అందరు మనం ఒకే గోల్ అయినప్పుడు కలిసే పని చేస్తాం. మేము కలిసి పని చేస్తాం, నీకేంటి బాధ? నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు చలి జ్వరంతో వణికిపోతున్నారు దేనికి? ఇవాళ ఇద్దరు శక్తులు ఒకటైతే మేము స్నేహం చేస్తే మీకెందుకు, మేము కలిసి ఉంటే మీకెందుకు, విడిపోతే మీకెందుకు? ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏం చేశాడు ఆయన మిమ్మల్ని? ఆయన ఎప్పుడైనా అధికారంలోకి వచ్చాడా? ఎప్పుడైనా పరిపాలించాడా? ఏమైనా తప్పులు చేశాడా? ఇవాళ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోసుకుతున్నది మీరు. ఇది తప్పు అంటే అభివృద్ధి లేదు, రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిలదీశారు తప్ప, చంద్రబాబు గారు నిలదీశారు తప్ప. అందుకే జైల్లో పెట్టారు. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా మీరు మీ మంత్రులు కలిపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏం తప్పు చేశాడు? రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో మంచి పరిపాలన కావాలి, మంచి ప్రభుత్వం కావాలి, ఇవాళ అవినీతిమయమైపోయి రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అదే అంటున్నారు. ఇవాళ ఒకే మనోభావాలు కలిగినటువంటి వ్యక్తులు, ఒకే ఆశయంతో ఇద్దరు కలిపి
ఇవాళ వైఎస్ఆర్ పార్టీని గద్దెదించడం కోసం కలిసి పనిచేద్దాం అనుకున్నారు, పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇండివిజువల్గా వెళ్తే ఇప్పుడు టీడీపీ పార్టీకి సొంత క్యాడర్ ఉంది, సొంత బలం ఉంది. ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తుంది కూడా ఇండివిజువల్గా 170 స్థానాల్లో పోటీ చేసే దమ్ము టీడీపీ పార్టీకి లేదన్నది జగన్ గారు చెప్తుంది. వాళ్ళ గోలు మా గోలు ఒకటి అయినప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక శత్రువు, ఒక దుర్మార్గుడు, నిన్ను ఎదుర్కోవాలి అంటే ఇవాళ రోజున నలుగురు కలిసి ఫైట్ చేసి నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. వైసీపీకి వ్యతిరేక ఓటు చేయాలనివ్వను. మొదటి నుండి అదే చెప్తున్నారు ఆయన. ఇప్పుడు నిన్న మనం చెప్పడం కాదు, 4 ఏళ్ళ నుంచి చెప్తున్నాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. వైసీపీకి వ్యతిరేక ఓటు చేయాలనివ్వను, వైసీపీని గద్దె దించుతాను, గద్దె దించి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తాను అన్నాడు. అదే వాళ్ళకి అదే. మాతో భావస్వారూప్యం కలిగినటువంటి ఎవరు వచ్చినా కూడా కలుపునే పనిచేస్తాం జగన్ గారిని దించడం కోసం. ఎస్ మేము గతంలో బీజేపీతో కలిసాం, జనసేనతో కలిసాం, వామపక్షాలతో కలిసాం. మేమంతా కూడా అందరి గోలు ఒకటే, నీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మా భావ సారూప్యం అంటే మా భావాలతో ఒకే రకమైన భావాలు కలిగిన వాళ్ళందరూ కూడా అందరం కలిపి ఎప్పుడైనా ఫైట్ చేస్తాం. నందమూరి తారక రామారావు గారు అలాగే చేశారు, చంద్రబాబు నాయుడు గారు అలాగే చేస్తారు. వాడి దగ్గర విచ్చ డబ్బు ఉందండి, అవినీతికి పాల్పడి అతను చాలా డబ్బు సంపాదించాడు. ఆ డబ్బుతో ఓటర్స్ని అందరినీ, ప్రజలందరినీ కొనేసేసి అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. అటువంటి వాడిని గద్దెదించడం కోసం అందరూ కలిసి సమిష్టిగా పోరాడాలి. అతనికి ఒక్క సీటు కూడా రాకుండా పోరాడాలి. పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి. కారణం ఏంటంటే అటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. కక్ష సాధింపు మనుషులు అధికారంలో ఉండకూడదు. ప్రజాస్వామ్యాన్ని పాటు చేసే వాళ్ళు అధికారంలో ఉండకూడదు. అవినీతి పరులు అధికారంలో ఉండకూడదు. ఇలాంటి లక్షణాలన్నీ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి, అందరూ కలిసి గద్దె దించాలి. ఇవాళ వైనాట్ 75 కాదు, అసలు ఒక్క సీటు కూడా రాకుండా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇటువంటి భావాలు కలిగినటువంటి, తప్పుడు భావాలు కలిగినటువంటి పార్టీని ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఇది భవిష్యత్తులో ఇది ఒక రాబోయే రోజుల్లో ఇది ఒక లెసన్ అవ్వాలి. అవినీతికి పాల్పడితే ప్రజలు ఈ రకమైన తీర్పిస్తారు. మరి సాధ్యమవుతుందా జగన్ గారిని దించే? 200%. కాన్ఫిడెంట్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత ఆ కాన్ఫిడెంట్ వచ్చిందా లేకపోతే? కాదు అతని పరిపాలనా విధానాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. రాష్ట్రం అభివృద్ధి లేదండి. నువ్వు ఒక సంక్షేమ పథకాలు చంద్రబాబు గారి కన్నా ఎక్కువ ఇచ్చావా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో బోడంతమంది ఉన్నత విద్య చదువుకున్నారు. బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ నిధులు ఇచ్చి ఆ నిధులు ఎటు డైవర్ట్ అవ్వకుండా ఎస్సీలకి బీసీలకి మాత్రం ఉపయోగపడేలాగా ఇచ్చాడు. ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంక్షేమ పథకాలు అమలు జరిగినాయి, కానీ ఇతని హయాంలో ఏం జరిగినాయి? చాలామందికి పదవులు ఇచ్చాడు, కూర్చున్న కుర్చీలు కూడా లేవు. ఇవాళ కూర్చున్న కుర్చీలు చాలా కార్పొరేషన్లు ఇచ్చాడు, ఎవరికి కూడా ఆఫీసు లేదు, కూర్చున్న కుర్చీ లేదు, నిధులు లేవు. కంటి తొడుపు పదవులే కదా ఆయన ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అయితే నిధులు ఇచ్చారు, కార్పొరేషన్లకి బలోపేతం చేశాడు. దాని ద్వారా బీసీలకి ఉన్నత విద్య, కాపు కార్పొరేషన్ పెట్టారు. కాపులు కూడా పేదవారు ఉంటారు, వారికి కూడా ఉన్నత విద్య చదువుకోవడానికి కానీ పేదవారికి కానీ అవకాశాలు ఇచ్చాడు. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు రియలిస్టిక్, ఇతను నటిస్తున్నాడు ఏదో ప్రజలకు. ఇవాళ రోజున ఏమి చేసినా, ఎన్ని కౌరులు చెప్పినా కూడా ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. వాళ్ళ ఊర్లో రోడ్లు చూసుకోమన్న చాలు. అలా పంచాయతీకి ఇచ్చిన నిధులు కూడా డైవర్ట్ చేసేస్తే పంచాయతీలు ఎలా డెవలప్ చేస్తారు? కొన్ని పంచాయతీలు లైట్లు తీసుకునే అవకాశం కూడా లేదు. పంచాయతీకి ఉన్న నిధులు కూడా మింగేశాడు. ప్రభుత్వ ఉద్యోగుల డబ్బులు కూడా డైవర్ట్ చేసేస్తున్నాడు. ఇవాళ రోజున రాష్ట్రంలో అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ రోజున ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసినాయే. ఇప్పుడు ఇవాళ రోజున పెన్షన్ పథకం, ఇవన్నీ పెన్షన్ కానీ ఇవన్నీ రేషన్ కానీ ఇవాళ ఏ పథకాలైనా కూడా ఇవాళ ఫీజులు రీఎంబర్స్మెంట్ కానీ పేర్లు మార్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఫీజులు రీఎంబర్స్మెంట్ అంటే వీళ్ళు అమ్మఒడనో నాన్నఒడనో ఏదో పేరు మార్చాడు తప్ప ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలే. పేదవారి కోసం చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అమలు అయ్యేలాగా ఉపయోగపడేలాగా చేశాడు. అభివృద్ధి కూడా చేశాడు. రెండు కళ్ళు అండి. సంక్షేమ పథకాలు ఒక్కరిని ఉండాలి, అభివృద్ధిని ఒక్కరు, రెండు కూడా డెవలప్ చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం రెండు చంద్రబాబు నాయుడు జగన్ గారి కంటే బెటర్గా చేస్తే మరి ఎందుకు 2019లో ఓడిపోయారు? ఇప్పుడు అది కూడా ఒక రాజకీయ పార్టీ. అతను రాజశేఖర రెడ్డి కొడుకు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన విధానం, అతను ప్రజల్లోకి వెళ్ళి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, నాకు ఒకసారి అవకాశం ఉంది అని చెప్పి ప్రజలను ఒక్క ఛాన్స్ అని అంటే కొంతమంది ఇచ్చారు. మరి ఒకసారి చూద్దామని చెప్పి ఇచ్చారు.
చూశారు రాష్ట్రం ఇతనికి అవకాశం ఇవ్వటం అనేది ఎంత తప్పు అనేది వాళ్ళకి అర్థమైంది. రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కళ్ళారు కనపడుతుంది. రోడ్లు లేవు, అసలు ఏది అభివృద్ధి అనేది అసలు లేనే లేదు, పరిశ్రమలు లేవు. ఇవాళ చంద్రబాబు నాయుడు హయాంలో పోలవరం ఎంతవరకు అభివృద్ధి చెందిందో ఇవాళకి అదే స్థితి, రాజధానిది అదే స్థితి. ఇవాళ ఎక్కడైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప జగన్మోహన్ రెడ్డి వచ్చినంత అభివృద్ధే లేదు. ఇవాళ ప్రజలంతా కూడా ఇతని పరిపాలనలో అవినీతిమయమైపోయిన పరిపాలన, ప్రజాస్వామ్యానికి విలువ లేదు. ఇవాళ అక్రమంగా ఇవాళ నియంత్రణతో పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, అది అందరికీ తెలుసు. కొంతమంది మాత్రమే డబ్బు సంపాదించుకుంటున్నారు, మిగతా వాళ్ళందరికీ కూడా కనపడుతుంది. ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ లేకపోతే మొత్తం అందులో ఉన్న ముఖ్య నాయకులంతా కూడా డబ్బు సంపాదించుకున్నారు, డబ్బు సంపాదించుకుంటే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రాష్ట్రం ఒక అవినీతి రాష్ట్రంగా తయారైపోయింది. ఇవాళ ప్రజలందరికీ కూడా ఈ ఎట్టి పరిస్థితిలో ఇటువంటి వాడిని అధికారం నుంచి దించాలి అనే నిర్ణయంలో ఉన్నారు. అది ప్రజల్లో తిరుగుతూ ఉంటాం కదా, మనకు అర్థమవుతా ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు తీసుకొచ్చిన ఈ 3 రాజధానులు ఏదైతే ఉందో, అంటే 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి అన్నది ఆ ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చారు. మరి అది కరెక్ట్ కాదంటారా, తప్పు నిర్ణయం అంటారా? 3 రాజధానులు ఉండకూడదు అంటారా, లేకపోతే ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఎంత సంపన్నమైన రాష్ట్రమైనా కూడా ఈ రకమైన పిచ్చి ఆలోచన 3 ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి అన్నది అభివృద్ధి చేసుకోండి. ఎవరితో చంద్రబాబు నాయుడు చేయలేదు. ఇప్పుడు వైజాగ్ని ఇండస్ట్రియల్ కారిడార్గా పెట్టుకున్నాం. అక్కడ మధ్య అక్కడ పోర్ట్ ఉంది, స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయి. దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ కింద పెట్టుకుందాం. ఇవాళ అభివృద్ధి చెందిన ఎవరంటారు? చంద్రబాబు నాయుడు గారి గోల్ అదే. క్యాపిటల్ మాత్రం భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఒక రాష్ట్రానికి ఒక క్యాపిటలే ఉంది. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడానికి, అతని ఫెయిల్యూర్స్ని ప్రజలకు అర్థం కాకుండా ప్రజలను వేరే మైండ్ డైవర్షన్, 3 రాజధానులు అంటాడు. 3 రాజధానులు ఏంటంటే ప్రజలు ఇతని యొక్క అవినీతి పరిపాలన గురించి, అసమర్థ పరిపాలన గురించి ఆలోచించడం మానేసేసి 3 అంటున్నాడు ఏంటి అంటారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు వైజాగ్ కానీ కర్నూలు కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదా 3 రాజధానులు? లేకపోతే ప్రపంచంలో ఎక్కడ లేనిది, ఎక్కడైనా 3 రాజధానులు ఉంటే ఏమంటే ఆ రాష్ట్రంలో 3 రాజధానులు ఉన్నాయి, మనకు కూడా పెట్టండి అని చెప్పి అడుగుతారు. అసలు 3 రాజధానులు అవసరం. సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయని చెప్పారు. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం. ఇప్పుడు ఎవరు సౌత్ ఆఫ్రికా వెళ్ళారని ఇప్పుడు ఏమన్నా సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సౌత్ ఆఫ్రికా రాజకీయాలు తెలుసు ఆయనకి. సౌత్ ఆఫ్రికాలో ఎంతకాలం ఉన్నాడు ఈయన? ఇవన్నీ ఊరిని పరికిమాలిన మాటలు తప్ప ఎక్కడా కూడా దేశ రాజధాని ఒకటే ఉంటుంది, రాష్ట్ర రాజధాని ఒకటే ఉంటుంది. ఇవాళ ఎక్కడ కూడా 3 రాజధానులు అనేది ఇవన్నీ డెవలప్ చేయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా చేస్తారు. ఇవాళ అన్ని ప్రాంతాలని, రాయలసీమ, కోస్తా, ఇవాళ ఉత్తరాంధ్ర, వీటన్నింటినీ కూడా డెవలప్ చేయాలి, నెంబర్ 1గా తయారు చేసుకోవాలి. అంతే తప్ప రాజధానులు 3 చోట్ల పెట్టి ఇవాళ ఇక్కడ అసెంబ్లీ, రేపు అక్కడ అసెంబ్లీ, ఎల్లుండి అక్కడ అసెంబ్లీ, ప్రజలతో పరుగులు ఎత్తాలా? సెక్రటరీకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఒక సమస్య ఉంది, సమస్య పరిష్కారం కోసం ఎక్కడికి వెళ్ళాలి? వైజాగ్ వెళ్ళాలి, కుదరదు. కుదరదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 33,000 ఎకరాల భూమి ఇచ్చారు క్యాపిటల్ నిర్మాణానికి. అవును. ఇవాళ ప్రజలు ఆయన మీద నమ్మకం ఉంచి 33,000 ఎకరాల భూమిని ఇస్తే ఆ భూమిని ఆయన రాజధాని నిర్మాణం కోసం వినియోగించాలి. అక్కడ నెంబర్ 1 రాజధాని. చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏంటంటే హైదరాబాద్ని మించిన రాజధాని నిర్మించాలి. సెల్ఫ్ సస్టైనబుల్, ఆర్థికంగా దానికి అదే సంపద సృష్టించకూడదు. ఇప్పుడు బట్ ఇక్కడ ప్రచారం మటుకు జగన్ గారు కూడా చెప్పింది కేవలం 1,00,000 కోట్లు అవుతాయి అమరావతికి, అంటే బడ్జెట్ మొత్తం తీసుకెళ్ళి అమరావతిలో పెట్టేస్తే ఇక మిగతా వాటికి ఎక్కడి నుండి డబ్బు తీసుకురావాలి. అండ్ ఇంకొకటి రీసెంట్గా వైవి సుబ్బారెడ్డి గారు కూడా స్టిల్ ఇప్పటికీ అమరావతి అనే భ్రమరావతి మాత్రమే, అది మొత్తం గ్రాఫిక్సే అంటారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని డైలాగులు, పంచి డైలాగులు ఉన్నాయి. ఈ పంచి డైలాగులు రాసిస్తారు, ఆ రాసిచ్చినట్టు చదువుతూ ఉంటారు. అమరావతి భ్రమరావతి. ఇప్పుడు అసలు క్యాపిటల్ అంటే ఏంటో వాళ్ళకి తెలిసాను. అసలు రాజధాని అంటే ఏముంటాయి తెలుసండి? హైదరాబాద్ రాజధాని కదా, మేము వెళ్ళేవాళ్ళము. అసెంబ్లీ ఉండేది, సెక్రటరియట్ ఉండేది, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండేవి, హైకోర్టు ఉండేది, ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరో క్వార్టర్స్ ఉండేవి, ఎన్జిఓస్ క్వార్టర్స్ ఉండేవి, పోలీస్ హెడ్ క్వార్టర్స్. ఇంతేనా క్యాపిటల్ అంటే? ఇంకేమన్నా కావాలా? అన్ని ప్రధాన కార్యాలయాలు ఉంటాయి. దానికి 1,00,000 కోట్లు దేనికండి? అక్కల 1,00,000 కోట్లు అక్కర్లేదండి.
ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీ దాని వైశాల్యం ఎంతో తెలుసా మీకు? 10 ఎకరాలు. సెక్రటరియట్ వైశాల్యం ఎంతో తెలుసా? 18 ఎకరాలు. న్యూ ఎమ్మెల్యే కోర్సు వైశాల్యం ఎంతో తెలుసా? 16 ఎకరాలు. ఇలా మొత్తం కలిపి ఇది భవిష్యత్తులో విస్తరణ కోసం క్యాపిటల్ దాంట్లో భూములు ఉంటే ఎవరన్నా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఇవ్వచ్చు. ఇవాళ రోజు నీకు స్టేట్ డెవలప్ అవ్వాలి అంటే ఆ భూమి అవసరం వచ్చి తీసుకున్నారు, కానీ లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అదంతా కూడా దుష్ప్రచారం. అమరావతి బ్రహ్మరావతి అనేది వాళ్ళ యొక్క పదజాలం కొత్త కొత్త భాష్యం పుట్టించి డైలాగులు చెప్తూ ఉంటారు. కానీ అమరావతి చక్కటి రాజధాని. అసలు రాజధాని అనేది స్టేట్కి సెంటర్లో ఉండాలండి. వైజాగ్లో ఒక మూల మీద ఉంటే ఈ మూల నుంచి జనం అనంతపురం జిల్లా నుంచి కడప జిల్లా నుంచి అక్కడ దాకా వెళ్ళాలంటే ప్రజలకు సౌలభ్యం కోసం క్యాపిటల్ ఇప్పుడు కూడా స్టేట్ నడిపొడిలో ఉంది. అమరావతి నెంబర్ 1. కృష్ణా గుంటూరు జిల్లాలలో కృష్ణా నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదికి అటు ఇటు కూడా క్యాపిటల్ ఉంటుంది. అదే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇటు రాయలసీమకు కానీ ఇటు ఉత్తరాంధ్రకు కానీ ఇటు అన్ని ప్రాంతాలకు కూడా అందుబాటులో ఉన్నది అదే క్యాపిటల్. కరెక్ట్ ప్లేస్ అది. అదంతా కూడా ఆలోచించి ప్రజల సౌలభ్యం కోసం నిర్మించడానికి నిర్ణయించుకున్నారని దాని మీద బోడంత ఎక్సర్సైజ్ జరిగింది. వీళ్ళంతా కూడా చేతకాని పరిపాలకుడు జగన్మోహన్ రెడ్డి. నిర్మించడం చేతకాక డబ్బంతా నాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాజధాని నిర్మించలేకపోయాడు, పోలవరం నిర్మించలేకపోయాడు. ఇవాళ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించాడు. ఇవాళ అతను చేతకాని పరిపాలకుడు, అతను సమర్థవంతమైన నాయకుడు కాదు. చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారిలో 100వ వంతు. అతను ఎప్పుడైనా కష్టపడుతుంది చూసారా? అసలు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడుతుంది చూసారా? ప్రజల మధ్యకి రావడం చూసారా ఎప్పుడన్నా? ఎందుకు రావట్లేదు అంటారు? అతను ప్రజలకు సమాధానం చెప్పలేక. ఇప్పుడు గతంలో పాదయాత్ర చేస్తాడు, ఓదార్పు యాత్ర, అప్పుడు జనాల్లోనే వెళ్ళారు. బట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రమ్మనండి. ఏ ఊరినా కూడా మా ఊరికి ఏం చేసావు? గ్రామ పంచాయతీ డబ్బులు కూడా నువ్వు డైవర్ట్ చేస్తే, గ్రామ పంచాయతీలో లైట్లు కూడా వెలిగించుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే, రోడ్లు వేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే, వీటన్నిటికీ ఈ రాష్ట్రం నాశనం అయిపోవడానికి, ఏ రకమైన అభివృద్ధి లేకుండా పోవడానికి కారణం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా. చంద్రబాబు నాయుడు హయాంలో నెంబర్ 1 ఈ రాష్ట్రం. మళ్ళీ నెంబర్ 1 చేస్తారు చంద్రబాబు గారు. ఇతను ప్రజల మధ్యకి వచ్చేంత ధైర్యం కానీ నమ్మకం కానీ ఇతను ఏం చేశాడు? అతని మీద అతనికే విశ్వాసం లేదు. ప్రజల్లోకి వెళ్తే నిలదీసి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాడు, బయటికి రాడు. ఇప్పుడు టీడీపీ జనసేన 2 కలిసిపోయాయి. ఇప్పుడు ఈ 2 పార్టీ కలిసిన తర్వాత నాకు తెలిసి మీకు బలం పెరిగి ఉంటుంది. బట్ ఎంతైతే మీకు పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ కూడా ఇరు పార్టీలకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి జనరల్గా అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు నెగిటివ్ దేనికి? ఇప్పుడు జనసేన వాళ్ళు పలానా ఇన్ని సీట్లు కావాలి, మా వ్యక్తికి అక్కడ ఒక నియోజకవర్గంలో మా వ్యక్తికే కావాలంటారు, మీరేమో లేదు మా వ్యక్తికే అంటారు. ఇవన్నీ డిస్టర్బెన్స్ రావా? ఇప్పుడు ఇంకా ఏంటి, ముఖ్యమంత్రి ఎవరైతారు ముఖ్యమంత్రి, ఇవన్నీ డిస్టర్బెన్స్ కావంటారా? పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్లారిటీ ఉంది. ముఖ్యమంత్రి ఎవరు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయో ఆయనకి తెలుసు. ఆయన రాజకీయంగా ఈ రాష్ట్రం అంతా నాకు సీట్లు కావాలని కోరడు. ఆయన అయ్యో కొన్ని ముఖ్యమైన సీట్లు కోరతాడు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు కూర్చుని డిసైడ్ చేసుకుంటారు. దాని మీద వివాదాలు, ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రాదు. గోల్ ఒకటే, కలిసి పనిచేసి ఈ దుర్మార్గపు పరిపాలన నుంచి ప్రజలను రక్షించాలి, రాష్ట్రాన్ని రక్షించాలి. ఈ అవినీతి పరుని రాష్ట్రం నుంచి, రాజకీయాల నుంచి బయటికి పంపించాలి. ఫస్ట్ సేవ్ ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ఉండే ఇద్దరిది గోల్ ఒకటే. చిన్న చిన్న ఇద్దరి మధ్య ఏ రకమైన అవాంతరాలు వచ్చినా చదువుకోగలిగిన మేధావులు ఇద్దరు కూడా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఓర్పు ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఓర్పు ఉంది. కూర్చుని ఈ సమస్యని కింద స్థాయి నాయకులు కూడా కలిసి బ్రహ్మాండంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తానన్న తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరంతా కూడా సహనాన్ని కోల్పోవద్దు, కాంట్రవర్సీ పోవద్దు, ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా సరిదిద్దుకుందాం, కలిసి ప్రయాణించేద్దాం, దయచేసి కేడర్కి ఒక చక్కటి సందేశం ఇచ్చాడు ఆయన. వాళ్ళు తెలుగుదేశం కూడా చంద్రబాబు నాయుడు గారు అదే సందేశం, మనం జనసేనతో కలిసి పనిచేయాలి, కలిసి నడవాలి. వాళ్ళు రాజకీయంగా వాళ్ళు మేము చదువుకోగలం, వాళ్ళు మిత్రపక్షంగా ఉన్న వాళ్ళని మాకు ఎవరితో విభేదాలు రాలేదు. ఏదో వాళ్ళు వీళ్ళు కూడా చదువుకోగలిగిన. గతంలో మీరు కలిసి పనిచేశారు, మళ్ళీ విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో
శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. రాజకీయాల్లో మనం అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి దూరం అవుతూ ఉంటాం, మళ్ళీ భావస్వరూపి అందరం కలిపి ఒకే అభిప్రాయాలకు వస్తాం, అందరం కలుస్తూ ఉంటాం. రాజకీయాల్లో కానీ కుటుంబాల్లో కానీ స్నేహాల్లో కానీ అప్పుడప్పుడు పొరపచ్చాలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, మళ్ళీ చదువుకుంటూ ఉంటాం. ఇవాళ మాత్రం గోల్ స్టేట్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మా అన్నీ కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అందరం కలిపి ఒక తాటి మీద నడుస్తాం, అందరం కలిపి పోరాడతాం, తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూద్దాం మరి 24 ఎలక్షన్స్లో ఎలాంటి రిజల్ట్ రాబోతుందో. వెరీ సూన్ 6 నెలలు ఉంది ఇక. సో ఈ 6 నెలల తర్వాత రాజకీయం ఎటువైపు వెళ్తుందో తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.